మల్టీ లెవెల్ మార్కెటింగ్ అంటేనే మనీ సర్క్యులేషన్ స్కీమ్. రోజురోజుకి ఎన్నో కొత్త కంపెనీలు వస్తూనే ఉన్నాయి. కంపెనీ పేర్లు వేరైనా వీళ్ల టార్గెట్ జనాల దగ్గర డబ్బులు దోచుకోవడం. కొంతమంది కరకాయల వ్యాపారం అంటారు, క్రిప్టో కరెన్సీ ట్రేడింగ్ అంటారు. సబ్బులు, పేస్టులు, క్రీములు, డైలీ ఆర్ఓఏ, డిజిటల్ ప్రొడక్ట్స్, డైలీ ట్రేడింగ్ కాల్స్, ఫారెక్స్ ట్రేడింగ్, బైనరీ ట్రేడింగ్, యాడ్స్ వాచింగ్, ఫేస్బుక్ లైక్స్, ఇలా రకరకాల ప్లాన్స్తోని మార్కెట్లోకి వస్తారు. సింగిల్ లెగ్, ఆటో పూల్, నాన్ వర్కింగ్, బైనరీ ఇన్కమ్, పెయిర్ ఇన్కమ్, డైరెక్ట్ ఇన్కమ్, స్పాన్సర్ ఇన్కమ్, లెవెల్ ఇన్కమ్, గోల్డ్ ఇన్కమ్, ప్లాటినం ఇన్కమ్, సిల్వర్ ఇన్కమ్, ఇలా ఎన్నో రకాలుగా పేర్లు పెట్టి మనీ సర్క్యులేషన్ చేస్తున్నారు. ఇలాంటి కంపెనీల్లో ముందు ఎవరు అయితే జాయిన్ అవుతారో కేవలం వాళ్లకి మాత్రమే డబ్బులు వస్తాయి. ఇప్పుడు ఈ వీడియోలో మీరు చూడబోయే ప్లాన్ కూడా కొన్నాళ్లు రన్ అవుతుంది. కంపెనీ వాళ్లు పెట్టుకున్న టార్గెట్ డబ్బులు వచ్చాక తర్వాత బోర్డు తిప్పేస్తారు. దయచేసి ఇలాంటి MLM కంపెనీల్లో ఎవరు జాయిన్ అవ్వకండి. డబ్బుతో పాటు మీ పేరు, ప్రతిష్టలు కూడా పోతాయి. మనల్ని ఎవడ్రా ఆపేది, తగ్గేదేలే అనుకుంటే మీ ఇష్టం. హాయ్ ఫ్రెండ్స్, ఈరోజు నోవా బిజ్ గ్లోబల్ బిజినెస్ ప్లాన్ మనం విందాము. ఈ ప్లాన్ చాలామందికి తెలియక ఫోన్లు చేస్తున్నారు. చాలా ఈజీ ప్లాన్ అండి ఇది. ప్రతి ఒక్కరూ చదువున్నా చదువు లేకపోయినా కూడా ఈ ప్లాన్ చేయొచ్చు. ఖాళీగా ఉండి ఇంటి దగ్గర ఏదైనా చిన్న జాబ్ చేసుకుంటూ ఖాళీగా ఉండి పార్ట్ టైంగా కూడా చేసుకోవచ్చు. ఈ బిజినెస్ ఎంత ఈజీ అంటే జస్ట్ చిన్న పెట్టుబడితో లక్షల కోట్లు సంపాదించుకునే అద్భుతమైన అవకాశం అండి ఇది. ఎవరైనా సరే ప్రతి ఒక్కరు ఈ ప్లాన్ పూర్తిగా వినండి. ఎందుకంటే విన్నారంటే ఎవరు సపోర్ట్ లేకుండా మీకు మీరే చేసుకోవచ్చు. అంత వండర్ఫుల్గా ప్లాన్ డిజైనింగ్ చేశారు. ఓన్లీ 3 టైప్ ఆఫ్ ఇన్కమ్స్ ఉన్నాయి. ముందు కంపెనీ బ్యాక్గ్రౌండ్ చూద్దాం, ఓకేనా. ఈ కంపెనీ బ్యాక్గ్రౌండ్ ఏంటంటే ఢిల్లీ హెడ్ ఆఫీస్ అండి. ఎంతండి? ఢిల్లీ. ఈ కనిపించే ఈ లొకేషన్లో మన కంపెనీ హెడ్ ఆఫీస్ ఉంది, కార్పొరేట్ లెవెల్ ఆఫీస్ ఉంది. ఓకే, ఇది ఢిల్లీలో ఉంది, గురుగ్రామ్ అని. దీనికి కంపెనీకి సంబంధించిన ప్రొఫైలు, ఎప్పుడు రిజిస్ట్రేషన్ అయింది, మొత్తం అంతా మీరు చూసుకోవచ్చు. ఈ కంపెనీ ఓన్ హెడ్ ఆఫీస్ అండి, ఓన్గా సొంతంగానే. ఈ కంపెనీ MD గారి పేరు వచ్చేటప్పటికి ప్రవీణ్ కుమార్ గారు అండి. ఈయన గత 25 సంవత్సరాల మార్కెటింగ్ గోల్డ్ మీద, సిల్వర్ మీద, డైమండ్ మీద ఎక్స్పీరియన్స్ ఉందండి. ఇలా MLM వాటిల్లో కదండి ఎక్స్పీరియన్స్ ఉంటాయనికి. ఓన్లీ గోల్డ్ మీద, సిల్వర్ మీద కొనటం, అమ్మటం అలాంటి ఎక్స్పీరియన్స్ సార్కి ఉంది. ప్లస్ దీంట్లో ఈ సార్కి ఓన్గా గోల్డ్ షాపులు కూడా ఉన్నాయి. మీరు కావాలంటే ఎంక్వైరీ చేసుకోవచ్చు. ఒకవేళ ఈ గోల్డ్ కొనాలన్నా అమ్మాలన్నా కొన్ని పర్మిషన్స్ గవర్నమెంట్ దగ్గర కొన్ని రూల్స్ ఉంటాయి. అవన్నీ పర్మిషన్స్ అన్నీ ఇక్కడ ఉన్నాయి. MD గారికి ఏంటంటే అవసరమైతే డైరెక్ట్గా ప్రతి జిల్లాలో ఒక గోల్డ్ షాప్ అనేది షోరూమ్ ఓపెన్ చేయగలిగే టాలెంట్ ఉంది. కానీ ఈయన ఆ రంగం ఎంచుకోకుండా ఏం చేసుకున్నారంటే డైరెక్ట్ సెల్లింగ్లో చాలామంది మౌత్ పబ్లిసిటీ ద్వారా వెళితే ఈ గోల్డ్ అనేది ఎక్కువ మందికి రీచ్ అవ్వచ్చు, ఎక్కువ ఫ్రాంచైజీలు ఇవ్వచ్చు అనే ఉద్దేశంతో ఈ యొక్క ప్లాన్ అనేది టేకప్ చేయటం జరిగింది. ఈ కంపెనీ గత 2 సంవత్సరాల నుంచి మార్కెట్లో ఉంది. ఓకే, ఒక ప్లాన్లో. కానీ రీసెంట్గా రీపర్చేజ్ ప్లాన్ అనేది స్టార్ట్ అవ్వడం జరిగింది. జస్ట్ ఒక 30-40 డేస్ మాత్రం అవుతుంది. మేము ఏదైతే రీపర్చేజ్ ప్లాన్ ఉందో ఆ ప్లాన్లో మాత్రమే మేము ఇన్వాల్వ్ అయ్యి వర్క్ చేస్తున్నాము. జస్ట్ మేము కూడా ఒక 10-20 డేస్ మాత్రమే అయ్యింది. మన ఏపీ తెలంగాణలో మహా అయితే ఒక 50-100 మెంబర్స్ కూడా లేరు. ఓకేనా, మనమే స్టార్టింగ్లో ఉన్నాం. ఎవరైతే ఈ ప్లాన్ పూర్తిగా విని ఇమ్మీడియట్గా ఐడి చేసుకుని వర్క్ స్టార్ట్ చేస్తారో వాళ్ళు రానున్న రోజుల్లో 1-2-3 సంవత్సరాల్లో చాలా ఏమంటారంటే మేము ఆ రోజు ఎందుకు మిస్ అయ్యాం, విన్నాం కానీ ఎందుకు మిస్ అయ్యాం అనే ఒక ఫీలింగ్ ప్రతి ఒక్కరు కలుగుతుంది. ఎందుకంటే గతంలో మేము చేసిన కంపెనీలో కూడా స్టార్టింగ్లో చెప్తే ఎవరు రాల, తర్వాత ఫీల్ అయ్యారు ఆ రోజు మాకు చెప్పినా మేము వినలేదని. అలాంటి వండర్ఫుల్ ప్లాన్ అనేది ఇది మిస్ అవుతారు. ఖచ్చితంగా మీరు విన్న వెంటనే మీ సీనియర్స్ ఎవరైతే ఉన్నారో వాళ్ళతో మీరు కాంటాక్ట్ అయ్యి ముందు రిజిస్ట్రేషన్ కానండి. ఆ రిజిస్ట్రేషన్ అవటం వల్ల ఉపయోగం ఏంటనేది మీకు ఎక్స్ప్లెయిన్ చేస్తా. ఓకేనా. కంపెనీ MD గారికి 25 ఇయర్స్ ఎక్స్పీరియన్స్ ఉందని చెప్పి దేంట్లో గోల్డ్ జ్యువెలరీలో. ప్లస్ ఈయనకి ఓన్గా మేకింగ్ చేసే వాళ్ళు కూడా ఉన్నారు, మ్యానుఫ్యాక్చరింగ్ చేసేవాళ్ళు. మీకు పలానా గోల్డ్ కావాలి సార్, మాకు పలానా ఆర్నమెంట్ కావాలి సార్, ఎక్కడ మన ఆంధ్రప్రదేశ్లో దొరకలేదు సార్, కానీ ఐటమ్ మాత్రం సూపర్గా నచ్చింది, ఆర్నమెంటు మాకు కావాలి సార్ అని మీరు ఎవరైనా ఆర్డర్ చేస్తే ఒక ఫ్రాంచైజీ ద్వారా కానీ మీరు తీసుకుంటే, అంటే ఫ్రాంచైజీ అంటే ఎవరైనా గోల్డ్ ఫ్రాంచైజీ తీసుకోవచ్చు. ఇందులో మీకు ప్లాన్లో చెప్తాను. అలాగని మీరు తీసుకుంటే 25% మీరు పే చేసుకుని రిమైనింగ్ అమౌంట్ మీ దగ్గర ఆర్నమెంట్ వచ్చిన తర్వాత మీరు 75% అమౌంట్ మీరు ఆ ఫ్రాంచైజీలో పే చేసి మీరు తీసుకోవచ్చు. చాలా అద్భుతమైనది ఉంది. నెక్స్ట్ ఇందులో ఆర్నమెంట్స్ ఎలా ఉంటాయంటే హెవీ క్వాలిటీ 916 22 క్యారెట్ BS హాల్మార్క్ HYD క్వాలిటీ. చాలామందికి HYD క్వాలిటీ తెలీదు. ఆ HYD క్వాలిటీ అనేది కూడా నేను ప్లాన్లో ప్రజెంటేషన్ చేస్తాను. ఇలాగా ఆర్నమెంట్స్ బయట షాప్లో మీకు ఏదైతే ఆర్నమెంట్స్ దొరుకుతాయో మన షాప్లో కూడా
దొరుకుతాయి. ఓన్గా ఎండి గారికి ఈ గోపాల్ జ్యువెలర్స్ అని ఉంది కదండి, ఈ షాపులు ఓన్ షాప్ అండి, అది మీరు కావాలంటే ఎంక్వైరీ చేసుకోవచ్చు. నెక్స్ట్ వచ్చేటప్పటికి ఇలా ఫ్రాంచైజీలు, నోవా గ్లోబల్ ఫ్రాంచైజీస్ కూడా చాలా చోట్ల ఓపెన్ అవుతున్నాయి. మనం కూడా రానున్న రోజులు మన ఏపీ తెలంగాణలో కూడా ఇలా ఫ్రాంచైజీలు అనేవి మనం ఓపెన్ చేసుకోవచ్చు. నెక్స్ట్ వచ్చేటప్పటికి ఈ యొక్క బిజినెస్ దేని మీద అంటే డైమండ్, గోల్డ్, సిల్వర్ ఈ మూడాట్ల మీద మనం బిజినెస్ అనేది ఫోకస్ చేయడం జరుగుతుంది. ఎవరైనా ఈ గోల్డ్, సిల్వర్ మీద ఎలాంటి క్వాలిటీ అంటే మనం చేసే బిజినెస్ బయట మార్కెట్లో 916 అంటేనే హైలైట్. అలాంటిది 916 కన్నా అడ్వాన్స్ టెక్నాలజీ ఇప్పుడు ఏంటంటే గవర్నమెంట్ చెప్పిన విషయం ఏంటంటే ప్రతి గోల్డ్కి వెరిఫికేషన్ అనేది ఉండాలి అనే ఉద్దేశంతో హెచ్యుఐడి క్వాలిటీ ఇస్తున్నారు. ఇవి అన్ని షాపుల్లో దొరకదు. హెచ్యుఐడి క్వాలిటీ అంటే మీరు బంగారం షాప్లోకి వెళ్ళి హెచ్యుఐడి క్వాలిటీ అంటే ఇంకా డిస్కౌంట్లు అయ్యేం ఉండవు పెద్దగా. 916కి 22 క్యారెట్ హెచ్యుఐడి క్వాలిటీతో మనం గోల్డ్ ఇవ్వటం జరుగుతుంది. హెచ్యుఐడి క్వాలిటీ కోసం క్లారిటీ లోపల ఇస్తాను నేను. ఓకే, ఈ హెచ్యుఐడి క్వాలిటీలో మీకు ఎలా ఉండబోతుందంటే ఒక పాన్ కార్డుకి ఒక ఐడి మాత్రమే. ఫ్రెండ్స్, మీరు ఇందులో ఇన్వాల్వ్ అవ్వాలంటే ఒక పాన్ కార్డుకి ఒక ఐడి మాత్రమే మీరు రిజిస్ట్రేషన్ అవ్వాలి. ఇందులో మీరు మెంబర్షిప్ తీసుకోవడానికి జస్ట్ 3636తో మాత్రమే మీరు ప్యాకేజ్ తీసుకోవచ్చు. ఈ 3636 రూపాయలకి మనకి ఏమిస్తారంటే ఇక్కడ సిల్వర్ ఆర్నమెంట్ ఒకటి ఇస్తారు, వెండి ఆర్నమెంట్ ఒకటి ఇస్తారు, ప్లస్ మీరు కట్టిన 3636 రూపాయలకి జిఎస్టీ బిల్ ఇస్తారు. లీగాలిటీ కోసం జస్ట్ జ్యువెలరీ ఎడ్యుకేషన్ కూడా కిట్ అనేది ఒకటి ఇస్తారు మీకు. బయట గోల్డ్ షాప్లో ఏం మోసాలు జరుగుతున్నాయి, పాపం అమాయకులు వెళ్ళి కొనుక్కోవటం వల్ల వాళ్ళు ఆర్నమెంట్ నచ్చింది డబ్బులు ఇచ్చి కొనుక్కు తెచ్చుకుంటున్నారు తప్ప అది 22 ఉందా, 24 ఉందా, 18 ఉందా, 20 ఉన్నదో తెలియదు. అందులో రాగి ఎంత కలిసింది, వెండి ఎంత కలిసింది, ఇచ్చింది 916 అయినా, బిఎస్ హాల్మార్క్ ఇలాంటివి ఏమి చూడరు. ఇవన్నీ అవేర్నెస్ అనేది వీళ్ళు ఇస్తారు. ఓకేనా, గోల్డ్ మీద అవగాహన ఇది కల్పిస్తారు. ఓకే, ఇలా ఈ జాయినింగ్ ప్యాకేజ్తో మనం వచ్చి ఇందులో 3 టైప్ ఆఫ్ ఇన్కమ్స్ ఉన్నాయి. 1 వర్కింగ్ ప్లాను, 2 నాన్ వర్కింగ్ ప్లాను, 3 ఇన్వెస్ట్మెంట్. ఓకే, వర్కింగ్ ప్లాన్ అంటే మనం ఎవరినైనా రిఫర్ చేసి ఒక 2నో 3నో 10 మందినో రిఫర్ చేయటం వల్ల వాళ్ళు కూడా రిఫర్ చేయటం వల్ల మనకి ఇన్కమ్ అనేది లెవెల్ ఇన్కమ్ అనేది ఈ వర్కింగ్ ప్లాన్లో డిజైనింగ్ చేశారు. అది నేను క్లారిటీ ఇస్తాను. సెకండ్ వచ్చేటప్పటికి నాన్ వర్కింగ్. నేను ఎవరికి చెప్పనండి, ఇన్వాల్వ్ అవ్వమంటే 3636తో జాయిన్ అవుతాను, నేను ఎవరికి చెప్పనంటే నాన్ వర్కింగ్ ఉంది. 3వది ఇన్వెస్ట్మెంట్, ఫ్రాంచైజెస్. మీరు 50 లక్షల నుంచి 1 కోటి రూపాయలు కానీ అన్లిమిటెడ్ ఎంతైనా ఇన్వెస్ట్ చేసుకుని గోల్డ్ షాప్ పెట్టుకోవచ్చు. మీరు మన కంపెనీ నోవా బిజ్ గ్లోబల్ జ్యువెలరీ షాప్ పెట్టుకోవచ్చు మీరు. అలాంటి అవకాశం కంపెనీ మనకు కల్పిస్తుంది. ఓకేనా, దీని తర్వాత నెక్స్ట్ వచ్చేటప్పటికి నాన్ వర్కింగ్. ఈ మూడాటిల్లో ఫస్ట్ ఏంటంటే ఇక్కడ మీరు ఒకటి గమనించండి, ఇక్కడ వర్కింగ్ ఉంది, నాన్ వర్కింగ్ ఉంది, ఇన్వెస్ట్మెంట్ ఉంది. మధ్యలో సార్ నేను ఇన్వాల్వ్ అవుతాను కానీ నేను ఎవరికి చెప్పను అన్న వాళ్ళకి ఫస్ట్ ఈ నాన్ వర్కింగ్ చూద్దాం, తర్వాత వర్కింగ్, తర్వాత ఇన్వెస్ట్మెంట్ చూద్దాం. ఓకేనా, ఫస్ట్ నాన్ వర్కింగ్ అంటే మీరు జస్ట్ జాయిన్ అయ్యి అలాగే రెస్ట్ తీసుకుని కూర్చున్నా సరే ఇందులో ఇన్కమ్ ఇస్తానని సిస్టమ్ చెప్తుంది. ఏ విధంగా ఇస్తుంది అనేది ఏంటంటే ఎగ్జాంపుల్ ఇక్కడ మీరు చూడండి, రీపర్చేస్. మనం ఎండి గారికి గోల్డ్ షాపులు ఉన్నాయి లేదా ఫ్రాంచైజీలు ఉన్నాయి ఢిల్లీలో కానీ బెంగళూరులో కానీ, ఇలా రానున్న రోజుల్లో మన ఏపీ తెలంగాణలో కూడా వస్తాయి. ఇలా మనం బయట ఏదైతే గోల్డ్ కొనుక్కుంటున్నామో అక్కడ కొనే కన్నా మన షాపులో కొనటం వల్ల ఉపయోగం ఏంటి, ఆ షాప్లో గోల్డ్ కొన్నదారు వల్ల కంపెనీకి ఏమొస్తుంది, టర్న్ ఓవర్ జరుగుతుంది కదా. ఎవరో 10 లక్షలు గోల్డ్ కొన్నారు, కంపెనీకి టర్న్ ఓవర్ జరిగినట్టే. ఎవరో మన ఇండియాలో 3636 రూపాయలతో జాయిన్ అయ్యారు, అయినా కంపెనీకి టర్న్ ఓవర్ జరుగుతున్నట్టే. అలాగే టర్న్ ఓవర్ మీద మన నాన్ వర్కింగ్ కొంత పర్సంటేజ్ తీసి ఈ నాన్ వర్కింగ్ ఇన్కమ్లో షేర్ చేస్తున్నారు. ఎగ్జాంపుల్ చూడండి, మొదటిగా మీరున్నారండి, ఇక్కడ చూడండి మీరున్నారు. ఎగ్జాంపుల్ నేను ఈ ప్లాన్ స్టార్ట్ అయినప్పుడు మొదటి వ్యక్తి మీరే అనుకోండి. ఫస్ట్ వ్యక్తి ఈరోజు వెబ్సైట్ లాంచ్ అయింది, వెబ్సైట్ లాంచ్ అయిన మరుక్షణం మీరు లాగిన్ అయ్యారు అంటే మొదటి వ్యక్తి అవుతారు. ఆ తర్వాత ఏం జరుగుతుందంటే సింగిల్ లెగ్లో ఫామ్ అవుతారు. మీ తర్వాత వేరే జిల్లాలో ఇంకొకటి జాయిన్ అయ్యారు, అతను వచ్చి మీ అండర్లో పడతాడు. మీరు ఏమి రిఫర్ చేయకపోయినా పర్లేదు. ఇంకొక రాష్ట్రంలో ఇంకొక వ్యక్తి జాయిన్ అయ్యాడు, అతను వచ్చి 3వ వ్యక్తి కింద పడతాడు. ఇలాగా 1 by 1 సీరియల్ ప్రకారం సీనియారిటీ ప్లస్ సీరియల్ ప్రకారంగా సింగిల్ లెగ్ అనేది ఫామ్ అవుతుంది. ఇంతవరకు ఈ యొక్క 30-40 డేస్లో ఒక 600 నుంచి 700 మంది ఇందులో రిజిస్ట్రేషన్ అవ్వడం జరిగింది. ఈ 700 మంది కూడా కంపెనీ దృష్టిలో ఎలా పడ్డారో 1 by 1 సింగిల్ లెగ్లో ఫామ్ అవుతారు.
ఓకేనా, వాళ్ళు మీ డౌన్లో ఉన్న వాళ్ళు ఎవరో మీకు తెలీదు. ఎగ్జాంపుల్ ఫస్ట్ వ్యక్తి మీరే కాబట్టి మీరు ఇన్వాల్వ్ అయిన తర్వాత కంపెనీ టోటల్ టర్న్ ఓవర్లో 2,80,000 బిజినెస్ కానీ టర్న్ ఓవర్ జరిగితే ఆ మొదటి వ్యక్తి ఎవరైతే ఉన్నారో క్యూలో 700 మంది ఫస్ట్లో ఎవరైతే వ్యక్తి ఉన్నారో ఎగ్జాంపుల్ మీరే, మీకు ఒక గిఫ్ట్ రివార్డ్గా ఇవ్వబోతుంది. ఫస్ట్ రివార్డ్ ఎంత రాబోతుందంటే 10,000 రూపీస్ మీకు ఫస్ట్ లెవెల్గా ఇవ్వబోతుంది. మీరు ఏం చేయవసరం లేదు, జస్ట్ మీరు ఇన్వాల్వ్ అయ్యి 3,600తో కట్టి మీకు ఆర్నమెంట్ తీసుకున్నారు, జిఎస్టీ బిల్ ఇచ్చారు, ప్లస్ మీకు జ్యువెలరీ మీద ఎడ్యుకేషన్ ఇస్తూ అదనంగా మీరు ఏం చేయకపోయినా 10,000 రూపాయలు గిఫ్ట్గా ఇస్తున్నారు. ఇది ఫస్ట్ రౌండ్. మీ తర్వాత ఇన్వాల్వ్ అయిన వాళ్ళు ఉంటారు కదా, రెండో వ్యక్తి, మూడో వ్యక్తి, నాలుగో వ్యక్తి, ఇలాగా 20 మెంబర్స్. మొదట జాయిన్ అయిన కంపెనీలో 20 మెంబర్స్ కూడా సేమ్ ఇదే వర్తిస్తుంది. నెక్స్ట్ డే ఒకరు మళ్ళీ టర్న్ ఓవర్ జరిగింది కంపెనీకి 2,80,000, రెండో వ్యక్తికి మళ్ళీ 10,000 వస్తుంది. ఆ మూడో రోజు మళ్ళీ 2,80,000 ఎంతనే జరగవచ్చు, మూడో వ్యక్తికి వస్తుంది. అలా నాలుగో రోజు ఒకే రోజు 10 లక్షల బిజినెస్ జరిగింది. ఈ 2,80,000 దగ్గర దగ్గర ముగ్గురు వ్యక్తులకి మనం 10,000 కంపెనీ అనేది ఇవ్వటం జరుగుతుంది. ఇలా మీ తర్వాత 20 మెంబర్స్కి కానీ 10,000 కానీ ఇన్కమ్ వస్తే మీకు సెకండ్ రౌండ్ రిలీజ్ అవుతుంది. బాగా గుర్తుపెట్టుకోండి. సెకండ్ ఇలా మీ తర్వాత ఉన్న 20 మెంబర్స్కి 2,80,000 బిజినెస్ ఈచ్ ఫ్రెష్గా ఒకరికి జరిగింది. మళ్ళీ అదే టర్న్ ఓవర్ వేరే 2 రోజులకు పనికిరాదు, మళ్ళీ ఫ్రెష్గా 2,80,000 బిజినెస్ జరగాలి. అలా 20 మెంబర్స్కి ఒక్కొక్క వ్యక్తికి 2,80,000 జరిగితే ప్రతి 20 మందికి 10,000 గిఫ్ట్గా వస్తుంది. ఓకే, ఇది ఓకే. మీకు ఎప్పుడైతే మీ తర్వాత ఇన్వాల్వ్ అయిన 20 మందికి 10,000 రివార్డ్ వచ్చిందో మీకు సెకండ్ రివార్డు ఎలిజిబిలిటీ అవుతారు. సెకండ్ రివార్డు అది ఎంత? సెకండ్ రౌండ్ అంటే చూడండి, 1,00,000 రూపాయల క్యాష్, 10 గ్రాములు గోల్డ్ చైను, ఒక గోవా ట్రిప్ మీకు సెకండ్ రౌండ్ వస్తుంది. సేమ్ మీకు ఏదైతే సెకండ్ రౌండ్ వచ్చిందో మీ తర్వాత ఉన్న 20 మంది ఉన్నారు కదా, వీళ్ళకు కూడా నెక్స్ట్ టర్న్ ఓవర్ జరిగినప్పుడల్లా మీ తర్వాత ఉన్న రెండో ఓడికి 1,00,000 రూపాయలు, మూడో ఓడికి 1,00,000 రూపాయలు, నాలుగో ఓడికి 1,00,000 రూపాయలు, ఇలా 20 మెంబర్స్కి రిలీజ్ అవుతుంది. ఎలా? ఈ 20 మెంబర్స్కి రిలీజ్ అయింది అనుకోండి, మీలాగే సెకండ్ రౌండ్. మీరు ఎన్నో రౌండ్కి ఎలిజిబిలిటీ అవుతారంటే మూడో రౌండ్కి ఎలిజిబిలిటీ అవుతారు. బాగా అర్థం చేసుకోండి, మూడో రౌండ్కి ఎలిజిబిలిటీ అవుతారు. ఈ మూడో రౌండ్ ఇన్కమ్ ఎంత అంటే జస్ట్ ఎంత అండి, ఇందాక 1,00,000 రూపాయలు అయితే ఇక్కడ 10 లక్షలు అనేది మీకు మూడో రౌండ్ రావడం జరుగుతుంది. మూడో రౌండ్ 10 లక్షలు. ఈ 10 లక్షలు క్యాష్, హోండా ఎక్స్ట్రా కారు, ఒక ఇంటర్నేషనల్ ట్రిప్ అనేది మీకు రావడం జరుగుతుంది. మీకు వచ్చినట్టే మీ తర్వాత ఇన్వాల్వ్ అయిన 20 మందికి కూడా వస్తే మూడో రౌండు మీకు 4th రౌండ్ ఎలిజిబిలిటీ అవుతారు. 4th రౌండ్ ఎలా? 4వ రౌండ్ వచ్చేటప్పటికి మీకు క్యాష్ వస్తుంది. 1 CR క్యాష్, 1 కోటి రూపాయల క్యాష్, ఒక ఆడి A4 కారు, 100 గ్రాముల గోల్డ్, ఇంటర్నేషనల్ ట్రిప్ ఒకటి వస్తుంది. సేమ్ మీకు ఏదైతే 4th రౌండ్ మీకు వచ్చిందో ఇది 1 కోటి రూపాయలు, మీ తర్వాత ఇన్వాల్వ్ అయిన 20 మెంబర్స్ కూడా మీలాగే ఇలాగా 1 కోటి రూపాయల క్యాష్, ఆడి కారు, 100 గ్రాముల గోల్డ్, ఇంటర్నేషనల్ ట్రిప్ అనేది రావడం జరుగుతుంది. సేమ్ మీకు మీ తర్వాత 20 మందికి కానీ కంప్లీట్ అయితే మీరు 5వ రౌండ్కి ఎలిజిబిలిటీ అవుతారు. ఇదే లాస్ట్ రౌండ్. 5వ రౌండ్ ఎంతంటే 5వ రౌండ్ ఎంతంటే జస్ట్ 2 CR క్యాష్, 2 కోట్ల క్యాష్, ప్లస్ ఒక విల్లా, ప్లస్ 2 కేజీలు గోల్డ్, ఒక ఫ్యామిలీ ఇంటర్నేషనల్ ట్రిప్ ఒకటి ఉంటుంది. 5 లక్షలు చెప్పిన 24 నెలలు ఎవ్రీ మంత్ ఇస్తూ ఉంటారు. ఓకేనా, అర్థమైందని? ఇలా 5వ రౌండ్ ఇది. సేమ్ మీకు ఏదైతే 2 కోట్ల క్యాష్, విల్లా, గోల్డ్, ఫ్యామిలీ ట్రిప్పు ఎలాగైతే వచ్చిందో సేమ్ మీ తర్వాత ఇన్వాల్వ్ అయిన 20 మందికి కూడా సేమ్ ఇలాగే వస్తుంది. ఓకేనా సార్, ఇది టోటల్ వాల్యూ ఎంత ఉండొచ్చు అంటే కార్లు గిఫ్ట్లో కానీ, క్యాష్ రూపంలో కానీ, టూర్ల విషయంలో కానీ, గోల్డ్ విషయంలో కానీ, ఈ 5 రకాల ఇన్కమ్స్ అన్నీ కలిపితే మీకు దగ్గర 8 కోట్ల ఇన్కమ్ అనేది మీకు రావచ్చు. సార్ ఇది ఎన్ని రోజులకు వస్తుందంటే ఎవరు చెప్పలేరు, కంపెనీ MD గారు కూడా చెప్పలేరు. ఎందుకంటే కంపెనీ టర్న్ ఓవర్ జరుగుతుంటేనే ఇవ్వగలుగుతారు తప్ప టర్న్ ఓవర్ జరగకపోతే ఇవ్వలేరు. మేము గతంలో ఇలాంటి ప్లాన్లో నాన్ వర్కింగ్ ఇన్కమ్ ప్లాన్లో మేము చేసాం చాలామంది. ఇలాగ దీనికోసం ఎవరైనా చెప్తే మేము గతంలో చేసాం సార్, అవి కూడా రాలేదు అంటారు. కానీ ఇక్కడ ఇది మేము ఎందుకు టేకప్ చేసామంటే గతంలో చేసిన కంపెనీలు జాయినింగ్ మీద అమౌంట్ మాత్రమే కొంత అమౌంట్ తీసి ఇలా నాన్ వర్కింగ్ ఇన్కమ్ ఇచ్చేవారు. కానీ ఇది మేము ఎందుకు సీరియస్గా తీసుకున్నామంటే ఈ పాయింట్ బాగా అర్థం చేసుకోండి. కంపెనీలో జాయిన్ అయిన అమౌంట్లో కొంత అమౌంట్ తీసి దీనికి షేర్ అవుతుంది, టర్న్ ఓవర్ జరుగుతుంది. కానీ ఎవడో ఒక 10 లక్షలు బంగారం కొన్నాడు, 10 లక్షల బంగారం మీద కూడా కొంత ఇది
టర్న్ ఓవర్ జరుగుతుంది, షేర్ ఇస్తున్నాడు. ఎవడో డైమండ్ కొన్నాడు, ఎవడో సిల్వర్ కొన్నాడు, సిల్వర్ మీద, డైమండ్ మీద, గోల్డ్ మీద ప్లస్ 3636 జాయిన్ అయిన అమౌంట్ మీద టోటల్ కంపెనీకి జరిగే టర్న్ ఓవర్ మీద షేర్ చేస్తున్నారు కాబట్టి స్పీడ్గా వచ్చే అవకాశాలు ఉన్నాయి. ఇదంతా బాగుంది సార్. ఇంత ఇన్కమ్ రావాలంటే ఒక్కొక్కరికి 8 కోట్ల అమౌంట్ రావాలంటే ఇప్పుడు దాకా 700 మంది ఉన్నారో 800 మంది ఉన్నారో తెలీదు. వీళ్ళందరికీ రావాలంటే కొన్ని నెలలు కొన్ని సంవత్సరాలు పడుతుంది సార్ అని మనం అనుకోవచ్చు. కానీ నేనేమంటున్నానంటే ఫస్ట్ రౌండ్ ఏదైతే 10,000 ఉందో 1 ఇయర్లో రావచ్చు, రెండో రౌండ్ ఏదైతే ఉందో 2-3 సంవత్సరాల్లో వచ్చేయచ్చు, మూడో రౌండ్ ఇలాగా ఈ 5 రౌండ్లు మీకు రావాలంటే దగ్గర 5 సంవత్సరాల నుంచి 10 సంవత్సరాలు పట్టే అవకాశం ఉంది, ఇంకా ముందుగా రావచ్చు. కానీ ఇంత టర్న్ ఓవర్ స్పీడ్గా రావడానికి ఇంకో మెయిన్ రీజన్ ఏంటంటే గోల్డ్ ఎక్కువ మంది పర్చేజ్ చేయాలి. సార్ మా ఇంటి దగ్గరలో గోల్డ్ షాపులు ఉన్నాయి సార్, ఇందులోనే ఎందుకు కొంటాం సార్ అని కొంతమంది డౌట్ రావచ్చు. ఎందుకు కొనొచ్చు అంటే నేను చెప్తాను. బయట కన్నా మన దగ్గర గోల్డ్ ఎలాంటి గోల్డ్ ఎలాగిస్తారని మీకు నెక్స్ట్ చెప్తాను చూడండి ఒకసారి. ఎగ్జాంపుల్ నోవా బిజ్ జ్యువెలరీ ఫ్రాంచైజ్. మీరు కంపెనీలో ఫ్రాంచైజీ ఇన్వెస్ట్మెంట్లోకి వద్దాం. ఇప్పుడు అది నాన్ వర్కింగ్ చెప్పాను కదా, దీనికి దానికి లింకప్ ఉంది. ఇన్వెస్ట్మెంట్లోకి వద్దాం. మీరు కానీ ఒక గోల్డ్ షాప్ పెట్టాలని ఆలోచన కానీ ఉంటే మీరు గోల్డ్ కొని కొన్ని వందలు లేదా 10 కోట్ల 20 కోట్ల గోల్డ్ షాప్ పెట్టాలంటే మీరు పెట్టుకుని మీరు యాడ్లు ఇచ్చుకుని మీరే పాంప్లెట్లు పంచి మీరే ఫ్లెక్సీలు వేసి ఒక సెలబ్రిటీని తీసుకొచ్చి రిబ్బన్ కట్ చేసి మీరు అమ్ముకుంటే జనాలు వస్తే సేల్ అవుతుంది, జనాలు రాకపోతే మనం ఏం చేయలేం. కానీ ప్రపంచంలో లాస్ లేని వ్యాపారం ఏదైనా ఉందంటే ఓన్లీ గోల్డే. మీరు 100 కోట్లు పెట్టి 10 కోట్లు కానీ తెచ్చుకుని పెట్టుకున్న సేల్ అవ్వకపోయినా నష్టం లేదు ఎవరికి. అలాంటి నష్టం లేని వ్యాపారం మన నోవా బిజ్ జ్యువెలరీలో ఉంది. అక్కడ బయట పెట్టే కన్నా మన నోవా బిజ్లో కంపెనీ ఎండీగారితో మాట్లాడి ఢిల్లీకి వెళ్ళి 1 కోటి రూపాయలు 2 కోట్ల ఫ్రాంచైజీ మీరు పెట్టుకున్న తర్వాత మీకు ఏ యాడ్లు ఇవ్వవసరం లేదు, ఏమీ చేయవసరం లేదు. కానీ మీరు కాల్ మీద కాల్ వేసుకుని కూర్చున్నా సరే మీకు బిజినెస్ జరుగుతుంది. ఆ బిజినెస్ ఆ ఫ్రాంచైజీలో మీ దగ్గర ఉన్న షాప్లో మేము ఎలాగొచ్చి కొంటామో దానివల్ల ఉపయోగం ఏంటనేది మీకు ఇక్కడ చెప్తా. ఎగ్జాంపుల్, మీ ఇంట్లో ఒక మ్యారేజ్ ఉంది, 200 గ్రాములు బంగారం కావాలి. మీరు ఎక్కడికి వెళ్ళి కొంటారు? దగ్గరలో ఉన్న ఏదన్నా షాప్లోకి వెళ్ళి కొంటారు. ఎగ్జాంపుల్ తనిష్క తీసుకుందాం. ఈ తనిష్కలో 200 గ్రాములు బంగారం కావాలని ఇక ఎక్కడికి వెళ్ళారు? మీకు దగ్గరలో ఉన్న తనిష్క షాప్కి వెళ్ళారు. ఈ తనిష్కలోకి వెళ్తే సార్ మా ఇంట్లో మ్యారేజ్ ఉంది, మా అమ్మాయికి మంచి ఆర్నమెంట్ చూపించండి అంటే మంచి ఆర్నమెంట్ చూపించారు. ఓకే, అవి నచ్చిన తర్వాత మీరు బిల్లు అడుగుతారు కదా, వాడు బిల్లు వేసాడు. ఎంత వేసాడు బిల్లు? ఎగ్జాంపుల్ గోల్డ్ కాస్ట్ తరుగు ఎంత, మజూర్ ఎంత, జిఎస్టీ ఎంత, గ్రామ్ ఎంత అని ఒక బిల్లు వేశారు. ఆ బిల్లు మీకు ఆర్నమెంట్ మంచిగా నచ్చింది కానీ వాళ్ళు వేసిన బిల్లు హెవీగా వేసాడు, మీకు నచ్చలే. సార్ చాలా హెవీగా వేశారు, తగ్గించండి సార్, మీరు మాకు తెలుసని మేము ఇక్కడికి వచ్చాం సార్ అని మీరు చెప్తే వాడు ఏం చేశాడంటే ఆ బిల్లు తీసుకెళ్ళి ఓనర్తో మాట్లాడి కింద మీద పడి మీకు లాస్ట్ ఫైనల్గా కస్టమర్ని వదులుకోరు. ఎందుకంటే బయటికి వెళ్ళి మీరు ఏదైతే ఇదే ఐటమ్ మళ్ళీ బయట తీసుకుంటే తక్కువగా ఎక్కడ ఇస్తారనే ఉద్దేశంతో సేమ్ యాజ్ ఇట్ ఈజ్ మీరు బయటికి వెళ్తే వాళ్ళు ఎంతైతే బిల్ వేస్తారో దాన్ని మనసులో పెట్టుకుని మీకు బిల్ వేశారు. ఎంత వేశారు? ఎగ్జాంపుల్ ఒక 16 లక్షలు వేశారండి బిల్లు. 200 గ్రాములు బంగారం ఎంత వేశారు? ఒక 16 లక్షలు బిల్ వేశారు. ఇది కూడా మీకు నాకు నచ్చలే, తగ్గించండి సార్ అని అడిగితే వాళ్ళు ఏమన్నారంటే ఒక మాట అన్నారు తనిష్క వాళ్ళు ఏమని, మీకు నమ్మకం కుదరకపోతే నేను వేసిన ఈ బిల్లు రిసిప్ట్ తీసుకోండి, మీకు నచ్చిన ఆర్నమెంట్ సెల్ ఫోన్లో ఫోటో తీసుకోండి, ఈ 2 తీసుకుని మీకు దగ్గరలో మీ చుట్టుపక్కల ఉన్న 2-3 షాపుల్లోనో 3-4 షాపుల్లో ఎంక్వైరీ చేయండి. ఆయన అంటాడు కదా నెల్లూరు గుండు బాస్ లలిత జ్యువెలర్స్, మీకు నమ్మకం కుదరకపోతే 2-3 షాపుల్లో ఎంక్వైరీ చేసుకుని అంటారు కదా, అదేవిధంగా ఈ 2 ఆర్నమెంట్ ఫోటోను ఈ బిల్లు తీసుకుని వెళ్ళి 2-3 షాపుల్లో ఎంక్వైరీ చేసుకోండి అని తనిష్క ఆయన అనొచ్చు. ఎందుకంటే బయట ₹1 తక్కువ ఉంటే అక్కడ తీసుకోండి, ₹1 ఎక్కువ ఉందనుకోండి మళ్ళీ మా షాప్లోకి వచ్చి ఈ ఆర్నమెంట్ తీసుకోండి అని చెప్పాడు. ఓకే, వెళ్ళారు బయట 2-3 షాపులు ఎంక్వైరీ చేశారు. అక్కడ మీద మహా అయితే 1000-2000 తేడా ఉందో తప్ప ఎక్కువ ఉండదు, మ్యాక్సిమం ఎక్కువ ఉండదు. ఇప్పుడు నేను ఏమంటానంటే 200 గ్రాములు గోల్డ్ అంటే 16 లక్షలు అంటే 1 గ్రాము ఎంత పడింది మీకు? మహా అయితే 8,000 దాకా పడింది. ఓకేనా, ఎగ్జాంపుల్ చెప్తున్నాను అంతే. 8,000 పడింది 1 గ్రాము. ఆ 8,000లో ₹1 కూడా ఎవడో తీయట్లా, ₹1 కూడా. ఇంకా అందరూ అలాగే ఉన్నారు. మళ్ళీ మీరు వెనక్కి వచ్చి అక్కడే తీసుకున్నారు. నేనేమంటానంటే అక్కడ తనిష్కలో ఏదైతే బిల్లు వేసాడో ఆ బిల్లు తీసుకుని ఏదైతే ఆర్నమెంట్ నచ్చిందో ఆ ఆర్నమెంట్ ఫోటో తీసుకుని మా షాప్లోకి రండి. వాళ్ళు ఇచ్చే క్వాలిటీ ఏది? మేము ఇచ్చే క్వాలిటీ ఏంటనుకుంటున్నారు? 916 22 క్యారెట్ హెచ్వైడి క్వాలిటీ. ఈ 3 క్వాలిటీ ఉన్న గోల్డ్ ఇస్తాం. ఇది బయట షాపులో కొన్ని షాపుల్లో దొరకవు. హెవీ పెద్ద షాపుల్లో మాత్రమే హెచ్వైడి క్వాలిటీ అడిగితే ఇస్తారు. దానికి మీనింగ్ ఏంటో మీకు తర్వాత చెప్తా. ఈ బిల్లును ఈ ఆర్నమెంట్ ఫోటో తీసుకుని మా షాప్కి వచ్చారు. ఏ షాప్కి? నోవా షాప్కి వచ్చారు. ఈ నోవా షాప్లో
ఓకే, నోవా విజ్ గ్లోబల్ జ్యువెలరీ షాప్కి వచ్చారు. ఇక్కడ మా దాంట్లో ఎలా ఉంటుందంటే, అక్కడ గ్రామ్ ఎగ్జాంపుల్ చెప్పాను కదా, 200 గ్రాములు బంగారం అంటే 16 లక్షలు వేసుకుంటే 8,000 అయిందన్నాను కదా. అదే 8,000 రూపాయల్లో బయట షాప్లో తిరిగితే ₹1 కూడా తగ్గలేదు ఒక గ్రామ్కి ఎవడో. హెచ్వైడి క్వాలిటీ మీద, అదే క్వాలిటీ మీద, హెచ్వైడి క్వాలిటీ మీద 22 క్యారెట్ గోల్డ్ 916 బిఎస్ఏ హాల్మార్క్ హెచ్వైడి క్వాలిటీ మీద ప్రతి గ్రామ్కి ₹450 నుంచి ₹500 మా షాప్లో మీకు దొరుకుతుంది. తనిష్కలో ఏదైతే ఆర్నమెంట్ మీరు చూసారో అదే ఆర్నమెంట్ మా దగ్గర దొరికేస్తుంది మీకు. ఎందుకంటే మా దగ్గర చాలా మోడల్స్ ఉన్నాయి. మీరు కావాలంటే మీకు పీడిఎఫ్ రూపంలో కొన్ని వందల పీడిఎఫ్ రూపంలో ఆర్నమెంట్స్ ఉన్నాయి. మీరు కావాలంటే పీడిఎఫ్ పంపిస్తా. ఓకే, సేమ్ 1 గ్రాముకి ₹450 నుంచి ₹500 అంటే ఎగ్జాంపుల్ మీకు ఎన్ని వందల గ్రాములు కావాలి చూడండి. ఇక్కడ ఎగ్జాంపుల్ 200 గ్రాములు బంగారం అడిగారు బయట షాప్లోకి వెళ్తే, అక్కడ ఎంత అయింది? 16 లక్షలు అయింది. కానీ ఇక్కడ 200 గ్రాములు ఇంటూ 1 గ్రాముకి 500 వేసుకున్నా ఎంత వస్తుంది మీకు? ₹1,00,000 డిస్కౌంట్ వస్తుంది. అక్కడ 16 లక్షలకి 16 లక్షలు కట్టమన్నారు. అదే ఆర్నమెంట్ నా షాప్లో తీసుకుంటే హెచ్వైడి క్వాలిటీలో ₹1,00,000 డిస్కౌంట్ ఇస్తున్నా. సరే, కొంతమంది 16 లక్షలకి 10,000 2,000 తగ్గాలంటేనే ఇబ్బంది అవుతుంటే, అలాంటి నా షాప్లో ఎందుకు ఇంత డిస్కౌంట్ ఇచ్చానంటే చాలామంది తెలియని వాళ్ళు ఈజీగా తీసేస్తారు. అందులో ఏదో కల్తీ జరిగింది, లేకపోతే రాగి కలిసింది ఇలాంటిది అంటారు. అలాంటిది ఏమి ఉండదు. ఒక ఎగ్జాంపుల్ చెప్తున్నాను. తనిష్క కూడా ఎక్కడైతే రా మెటీరియల్ కొంటున్నాడో మన నోవా బిజోడ్ కూడా అక్కడే కొంటున్నాడు. బాగా అర్థం చేసుకోండి. తనిష్క ఎక్కడైతే మేకింగ్ డిజైనింగ్ చేపిస్తుందో మన నోవా షాప్ కూడా అక్కడే డిజైనింగ్ చేపిస్తుంది. ఎందుకు తనిష్కతో ఎందుకు పోలుస్తానంటే, తనిష్కలో ఏదైతే మోడల్స్ దొరుకుతున్నాయో అన్ని మోడల్స్ మా దగ్గర దొరుకుతాయి, సేమ్ మోడల్స్. వీళ్ళు గోల్డ్ కొని డిజైనింగ్ చేయించడానికి 50% ఖర్చు అయింది అనుకోండి. ఎగ్జాంపుల్ వీళ్ళిద్దరికి, నోవా వాళ్ళకి ఈ తనిష్క వాళ్ళకి, రిమైనింగ్ 50% తనిష్క వాళ్ళు ఏం చేస్తున్నారంటే ఒక జిల్లాలో పెద్ద షోరూమ్ ఓపెన్ చేసి అందులో కోట్లు విలువ చేసి గోల్డ్ పెట్టి, షోరూమ్ పెట్టి, ఏసీలు పెట్టి, స్టాఫ్ పెట్టి, సెక్యూరిటీ పెట్టి, సీసీ కెమెరాలు పెట్టి, రోడ్డు పొడుక్కి ఫ్లెక్సీలు పెట్టి, టీవీలో యాడ్లు ఇచ్చి మహేష్ బాబు లాంటి వాళ్ళని తీసుకొచ్చి ఒక 5 కోట్లు 10 కోట్లు వాళ్ళకి రిమైనింగ్ 50% అలా ఖర్చు పెడతారు. ఆ ఖర్చు అంతా మనం కొనుక్కునే వాళ్ళ మీద మన మీద బిల్ వేస్తారు. బయట షాపులన్నీ జరిగేదే అది. కానీ మన నోవా షాపుడు ఇది చెయ్యట్లే. తనిష్క వాడు ఏదైతే 50% డిజైనింగ్కి గోల్డ్కి రా మెటీరియల్కి ఖర్చు పెట్టాడు, రిమైనింగ్ 50% ఖర్చు నోవా షాప్ వాళ్ళు ఏం చేస్తున్నారంటే షోరూములు ఓపెన్ చేయట్లేదు, స్టాఫ్ని పెట్టట్లేదు, మహేష్ బాబు లాంటి వాళ్ళని యాడ్లు ఇవ్వట్లేదు, ఎవరికి రూపాయి ఖర్చు పెట్టకుండా డైరెక్ట్గా ఇందులో ఎవరైతే మెంబర్షిప్ అయ్యారో వాళ్ళకి డైరెక్ట్ ఫ్రాంచైజ్ ఇస్తున్నారు. ఓకే, ఎగ్జాంపుల్ నేనే ఫ్రాంచైజ్ తీసుకున్నా. ఫ్రాంచైజ్ తీసుకుని నేను ఎవరికి ఇవ్వకుండా 1 కోటో 2 కోట్లతో నేను ఫ్రాంచైజ్ తీసుకున్నా, కాల్ మీద కాల్ వేసి కూర్చున్నా. ఇక్కడ ఇందులో 3636 ఎవరైతే మెంబర్లు అయ్యారో వాళ్ళందరినీ కంపెనీ ఎండి గారు పలానా ఆంధ్రప్రదేశ్లో పలానా హైదరాబాద్లో పలానా సెంటర్లో నోవా విజ్ గ్లోబల్ జ్యువెలరీ షాప్ వచ్చింది, మీరంతా అక్కడ బయట కొనుక్కునే దానికన్నా ₹500 ప్రతి గ్రాముకి డిస్కౌంట్ వస్తుందని చెప్తే ప్రతి ఒక్కరు అక్కడికి వెళ్తారు. అలాగని బయట వాళ్ళు మీ ఫ్రెండ్స్ బంధువులు ఎవరు రావడానికి రూల్స్ లేవు. ఎందుకంటే ఇందులో మెంబర్షిప్ ఉన్న వాళ్ళు మాత్రమే వచ్చి తీసుకునే అర్హత ఉంది. అర్థమైంది ఫ్రెండ్స్? అలాంటి అద్భుతమైనది. అక్కడెక్కడో వాళ్ళకి ఇచ్చే కమిషన్ ఇక్కడ మనకి ఇస్తున్నారు. అర్థమైంది? ₹1,00,000. ఇది కాకుండా గోల్డ్ కొన్న మీరు వచ్చి నా దగ్గర గోల్డ్ కొన్నారు కదా, ఎగ్జాంపుల్లో 10 లక్షలు గోల్డ్ కొన్నారు, మీకు 9 లక్షలకే నా దగ్గర వచ్చింది. మిమ్మల్ని ఇందులో రెఫర్ చేసిన వ్యక్తి ఉంటాడు కదా, అతని పైన ఉన్న సీనియర్కి 7 జనరేషన్ పైన ఉన్న వాళ్ళకి 3% మీరు కొన్న గోల్డ్ మీద 3% పైన ఉన్న వాళ్ళకి షేర్ చేస్తున్నారు. అది ఎలా షేర్ చేస్తున్నారో నేను చెప్తాను గోల్డ్ మీద. ఓకే, ఇది అర్థమైందా? బయట షాప్కి కొనటం వల్ల ఇక్కడ ఇంకోటి మీకు క్లారిటీ ఇస్తా. హెచ్వైడి క్వాలిటీ అంటే ఏంటనేది నెక్స్ట్ పేజీలో చూపిస్తాను. హెచ్వైడి క్వాలిటీ అంటే ఎలా ఉంటుందంటే, ఇది గవర్నమెంట్ ఆమోదించిన ఒక రూల్. ఇది బయట ఏ గోల్డ్ అయినా సరే ప్రతిదానికి ఒక యూనిక్ కోడ్ ఉండాలి. గోల్డ్ ప్రతిదానికి ఒక ఏమంటారు నమోదు, మనం ఆధార్ కార్డు ప్రతి వ్యక్తికి పుట్టిన వ్యక్తికి ప్రతిదీ ఎలాగైతే ఇండియాలో నమోదు చేస్తారో అలాగే ప్రతి ఆర్నమెంటు గోల్డ్ కింద తయారైన ప్రతి ముక్కుపొడి కావని ఏదైనా అవని 2 గ్రాముల పైన ఉన్న ఏ ఐటమ్ అయినా సరే ఈ యొక్క హెచ్వైడి అనేది ముద్ర వేయవలసిందే, కోడ్ అనేది మెన్షన్ చేయవలసిందని గవర్నమెంట్ ఒక రూల్స్ వచ్చినాయి. మీరు తెలియకపోతే గోల్డ్ షాప్లోకి వెళ్ళి అడగండి. కానీ కొంతమంది పాత బంగారం ఉన్నది అది అమ్మేస్తున్నారు. ఓకే, ఇవి హెచ్వైడి క్వాలిటీ అనేది మెయిన్ షాపులో పెద్ద షాపుల్లో మాత్రమే ఇస్తున్నారు. ఎలాంటిదంటే మీరు ప్లే స్టోర్లోకి వెళ్ళి BIS కేర్ అని ఒక యాప్ ఉంటుంది, అది మీరు డౌన్లోడ్ చేసుకోండి. ఇది గవర్నమెంట్ది. దాంట్లో మధ్యలో ఇక్కడ బాణం గుర్తు పెట్టాను, వెరిఫైడ్ హెచ్వైడి అని ఉంది కదా, దాన్ని క్లిక్ చేస్తే మీకు ఇక్కడ వెరిఫైడ్ హాల్ మార్క్ అని ఉంది కదా, సెర్చ్ బటన్ వస్తుంది.
మీరు ఎగ్జాంపుల్ ఒక రింగ్ కొన్నారు హెచ్వైడి క్వాలిటీలో, ఆ రింగ్లో ఏముంటుందంటే బిఎస్ హాల్మార్క్ 22 క్యారెట్ గోల్డ్ 916 అని ఉంటుంది. ప్లస్ కింద ఒక 6 లెటర్స్ యూనిక్ కోడ్ ఉంటుంది, QYUFUZ అని. అంటే ఇదే కోడ్ సేమ్ ఇంకో డిజైన్ అయితే దానికి రాదు, మళ్ళీ డిఫరెంట్గా మారిపోతూ ఉంటుంది. అలాగా ప్రతి దానికి ఒక దానికి వచ్చిన నెంబర్ ఇంకో దానికి రాదు. ఈ లాస్ట్లో 6 లెటర్స్ తీసుకెళ్ళి ఇక్కడ మన సెర్చ్ బటన్లో కొడితే మనకి ఈ గోల్డ్ ఎక్కడ రా మెటీరియల్ కొన్నప్పుడు ఆ గోల్డ్ ఎక్కడ రిజిస్ట్రేషన్ అయ్యింది, ఎవరు దీన్ని హాల్మార్క్ ముద్రించారు, ఏ సెంటర్లో చేశారు, ఏ ఊర్లో చేశారు, దీనికి రిజిస్ట్రేషన్ నెంబర్ ఏంటి, మొత్తం మన ఆధార్ కార్డు వెబ్సైట్లో గూగుల్లో కొడితే ఎలాగైతే వస్తుందో పుట్టు పురాణం ఆ నెంబరు మనం గుర్తుపెట్టుకుంటే మనకి అది ఆ గోల్డ్ రింగా లేకపోతే చెవిలిలా లేకపోతే చైనా అనేది చూస్తుంది. నెక్స్ట్ హాల్మార్క్ ఏ డేట్న మెన్షన్ చేశారు, ఏ డేట్న, ప్లస్ దీనికి 22 క్యారెట్ ఉందా లేదా, 916 ఉందా లేదా అనేది ఈజీగా గుర్తుపట్టవచ్చు. అంతా ఒక గోల్డ్ ఎక్కడైనా పడిపోతే అది పొరపాటున ఏ పోలీసు వాళ్ళకి దొరికితే ఈజీగా దాన్ని కస్టమర్ దగ్గర చేర్చు. ఎందుకంటే దాంట్లో ఉన్న హెచ్వైడి కోడ్ తీసుకుని ఇది ఎవరు డిజైనింగ్ చేశారు, ఎవరు దీన్ని డిజైనింగ్ చేశారు, ఎవరు హాల్మార్క్ ముద్ర చేశారు, ఈ హాల్మార్క్ ఉన్నది ఏ షాప్ వాళ్ళు తీసుకున్నారు, అది కళ్యాణ్ జ్యువెలర్సా, చందన బ్రదర్సా, లేకపోతే ఎవరు తీసుకున్నారు, వాళ్ళు ఆ బిల్లులో ఈ యొక్క హెచ్వైడి క్వాలిటీ ఏ కస్టమర్కి అమ్మారు, చాలా క్లారిటీగా చాలా ఇలాంటి ఇప్పుడు హై క్వాలిటీది ఇలాంటి గోల్డ్ మీద మన నోవా షాపు ప్రతి గ్రామ్కి 500 రూపీస్ డిస్కౌంట్ ఇస్తుంది. అర్థమైంది మీకు హెచ్వైడి క్వాలిటీ అంటే? ఓకే, నెక్స్ట్లోకి వెళ్దాం. ఇక్కడ మీరు గోల్డ్ కొన్నారు కదా, ఎగ్జాంపుల్ 10 లక్షలు గోల్డ్ కొన్నారనుకోండి, 10 లక్షల మీద పైన ఉన్న 7 మెంబర్స్కి సీనియర్స్కి 7గురికి ఇన్కమ్ షేర్ చేస్తున్నారు 3% తీసి. ఫస్ట్ 1% తీసి, అంటే 10 లక్షల్లో 1% అంటే ఎంత, 10,000. మొదట మీరు కొన్న గోల్డ్ మీద మీకు ₹1,00,000 డిస్కౌంట్ వచ్చింది, మీరు హ్యాపీ. మీ అప్లైనర్కి 1% వస్తుంది, మీ 10 లక్షల్లో 1% అంటే 10,000. ఆ పైన ఉన్న అప్లైనర్కి 0.5% అంటే 5,000. ఆ పైన ఉన్న 3 అప్లైనర్కి 0.5 5,000. ఆ పైన ఉన్న 4 అప్లైనర్కి ఎంత వస్తుంది, 0.25 2,500 2,500 2,500 2,500. టోటల్ 3% తీసి పైన ఉన్న అప్లైనర్కి షేర్ అవుతుంది. మీరు గోల్డ్ మన షాప్లో రీపర్చేజ్ చేయాలంటే మినిమం 14,000, ఆ పైన అన్లిమిటెడ్ ఎంతైనా గోల్డ్ రీపర్చేజ్ చేయొచ్చు. ఓకే, ఇక్కడ మీకు అర్థమైంది కదా. ఇది మళ్ళీ మీకు రెండోసారి చెప్తా. ఇలా 3% తీసి షేర్ చేస్తున్నారు. నెక్స్ట్ వచ్చేటప్పటికి ఇన్కమ్ ప్లాన్. మనం ఇందాక చెప్పాను మీకు ఇన్వెస్ట్మెంట్ ఒకటి ఉంది, నాన్ వర్కింగ్ ఒకటి ఉంది, వర్కింగ్. సార్ ఇదంతా బాగుంది, గోల్డ్ కొనాలన్నా నాన్ వర్కింగ్ ఇన్కమ్ రావాలన్నా ఇందులో మెంబర్షిప్ కావాలి. ఆ మెంబర్స్ని నాకు ప్లాన్ నచ్చింది, నాకున్న ఫ్రెండ్స్ని బంధువుల్ని ఇందులో ఇన్వాల్వ్ చేస్తాను, దీని ద్వారా నాకు ఏంటి అని ఆలోచన అడిగారు కదా మనం. అసలైన ప్లాన్లోకి మనం వచ్చాం. ఈ ప్లాన్ ఏంటంటే జస్ట్ వర్కింగ్ ప్లాన్. గోల్డ్ ఉంది, గోల్డ్ మీద మీకు చెప్పేసాను ఆల్రెడీ 7 లెవెల్స్ వరకు పంచుతున్నారు. అలాగే 3636తో మీరు జాయిన్ అవ్వటం వల్ల సిల్వర్ ఆర్నమెంట్ ఇస్తానన్నారు. ఆర్నమెంట్ ఇచ్చి మీకు ఇన్కమ్ ఎలా షేర్ చేస్తున్నారో మీకు చెప్తాను చూడండి. ఇప్పుడు ఎగ్జాంపుల్ ఫస్ట్ లెవెల్ 1లో ఒక వ్యక్తిని మీరు రిఫర్ చేశారు, గోల్డ్ మీద 1% ఇస్తున్నారు. ఎగ్జాంపుల్ మీరు 10 లక్షలు బంగారం కొంటే మీకు 1% అంటే గోల్డ్ మీద 10,000 మీ అప్లైనర్, మీరైతే మీ కింద ఉన్న వాళ్ళు కొంటే మీకు వస్తుంది, మీరు కొంటే మీ అప్లైనర్కి వెళ్తుంది. అలాగే 3636 ₹3,636 జాయిన్ అయితే మీకు ఒక వ్యక్తిని మీరు రిఫర్ చేస్తే అతని మీద మీకు 10% వస్తుంది, అంటే ₹362 వస్తుంది ఒక వ్యక్తి మీద. ఎగ్జాంపుల్ 10 మందిని మీరు రిఫర్ చేశారు, 3636 ఐడీలు ఎన్ని వచ్చినాయి, 10 ఐడీలు వచ్చినాయి అనుకోండి. అమౌంట్ ఎంత వస్తుంది, ₹3,636 వస్తుంది అమౌంట్, అంటే 10%. ఎప్పుడైతే 10 మందిని మీరు డైరెక్ట్గా రిఫర్ చేశారో వాళ్ళ మీద మీకు నోవా సిల్వర్ అనే ఒక ర్యాంక్ వస్తుంది. దాని మీద మీకు అదనంగా 10 మందిని రిఫర్ చేసినందుకు రివార్డ్ కంపెనీ అదనంగా 3,000 ఇస్తుంది. ఫ్రెండ్స్ అర్థం చేసుకోండి, 3,000 ప్లస్ 3636 ₹6,636 అవుతుంది 10 మంది మీద. అంటే ఈచ్ పర్సన్కి వచ్చి ఎంత అయింది, ₹660 దాకా మనకి కడుతుంది. ఓకేనా, ఇది వండర్ఫుల్. ప్రతి ఒక్కరికి రివార్డ్ ఉంది కాబట్టి ఈ 10 మంది తల ఒక 10 మంది చేసుకుంటే సెకండ్ లెవెల్ ఎంతమంది అవుతున్నారు, 100 మంది అవుతున్నారు. సెకండ్ లెవెల్లో ఒక వ్యక్తిని రిఫర్ చేస్తే గోల్డ్ మీద 0.5 ఇందాక చెప్పినట్టే. కానీ 3636లో చూడండి 5%, వాళ్ళ జాయిన్ అయిన 3,600లో 5% తీసి, అంటే 5% అంటే ఎంత, ₹180. ఇక్కడ సెకండ్ లెవెల్ ఎంతమంది ఉన్నారు, 100 మంది ఉన్నారు. ఈ 100 మందికి 100 మంది ఇంటూ ₹180 వేసుకుంటే 18,180 వస్తుంది. ఏది 100 మంది మీద. మీకు ఒక ర్యాంక్ సిస్టమ్ ఇవ్వడం జరుగుతుంది నోవా గోల్డ్. దీనికి ర్యాంక్ వచ్చిన సందర్భంగా మీకు ₹15,000 అదనంగా ₹15,000 రివార్డ్ ఇవ్వడం జరుగుతుంది. నెక్స్ట్ 3వ లెవెల్ చూద్దాం.
గోల్డ్ మీద 0.5 మీకు గతంలో చెప్పాను. ఇప్పుడు 3636లో 3వ లెవెల్లో ఒక వ్యక్తి జాయిన్ అయినా వాళ్ళ మీద కూడా మీకు 5%. అంటే ఈ 100 మంది కాస్త తల ఒక 10 మంది చేసుకుంటే 1000 మంది అవుతున్నారు. ఈ 1000 మంది మీద 5% అంటే 180 రూపాయలు. 1000 ఇంటూ 180 చేసుకుంటే 1,81,800 అవుతుంది. మీకు నోవా రూబీ అనే ర్యాంక్ వస్తుంది. మీకు బైక్ ఫండ్గా రివార్డ్ కింద బైక్ ఫండ్ 72,000 ఇస్తున్నారు. ఇది 3వ రౌండ్. 4వ రౌండ్లో ఒక వ్యక్తి జాయిన్ అయ్యాడు, మళ్ళీ 180 రూపాయలే, మళ్ళీ 5%. ఓకే, మీకు ఈ 1000 మంది కాస్త తలా ఒక 10 మంది చేసుకుంటే 10,000 మంది అవుతున్నారు. ఈ 10,000 మంది మీద 10,000 మంది ఇంటూ 180 రూపాయలు వేసుకుంటే 18,18,000 క్యాష్ వస్తుంది లెవెల్ ఇన్కమ్. నోవా పెరల్ అని ఒక ర్యాంక్ రావడం జరుగుతుంది. మీకు రివార్డ్గా 3 లక్షల కారు ఫండ్ కింద 3,60,000 మీకు రివార్డ్గా కారు ఫండ్గా ఇవ్వడం జరుగుతుంది. ఇక్కడ ఇంకొక అద్భుతం ఉంది ఫ్రెండ్స్, బాగా చూడండి. ఎవరైతే కారు ఫండ్ 3,60,000 కారు ఫండ్ ఎవరైతే తీసుకున్నారో నో టైం లిమిటెడ్, ఎప్పుడైనా పర్లేదు, నెల అవ్వచ్చు, 2 నెలలు అవ్వచ్చు, 3 నెలలు అవ్వచ్చు, సంవత్సరం పట్టవచ్చు, మీ ఇష్టం. ఎవరైతే ఈ కారు ఫండ్ పెరల్ అనే ర్యాంక్ తీసుకుని కారు ఫండ్ తీసుకున్నారో వాళ్ళకి కంపెనీకి జరిగే ప్రాఫిట్ ఉంటుంది కదా, ప్రాఫిట్లోంచి 25% తీసి ఎవరైతే ఈ నోవా పెరల్ అయ్యారో వాళ్ళందరికీ ఎవ్రీ మంత్ షేర్ చేస్తారు. కంపెనీకి ప్రాఫిట్ చాలా వండర్ఫుల్గా వస్తుంది ప్రాఫిట్. అది ఎలా మీకు లాస్ట్లో చెప్తా, ఓకేనా. ఇక్కడ అద్భుతం, 4వ ర్యాంక్ వెళ్ళడానికి ప్రతి ఒక్కరు ప్రయత్నం చేయండి. 5వ లెవెల్లో మళ్ళీ 5% 3636 మీద అంటే 180 రూపాయలు. ఈ 10,000 మంది కాస్త ఎంతమంది అవుతారో తలా 10 మంది చేసుకుంటే 1,00,000 మంది అవుతున్నారు. ఈ 1,00,000 మంది మీద ఇంటూ 180 రూపాయలు వేసుకుంటే 1,80,00,000 దాకా అవుతుంది. మీకు నోవా ప్లాటినం అని ర్యాంక్ వస్తుంది. మీకు 10 లక్షల క్యాష్ ప్లస్ 100 గ్రాముల జ్యువెలరీ రివార్డ్గా ఇవ్వడం జరుగుతుంది. 5వ రౌండ్. 6వ రౌండ్ చూద్దాం. 6వ రౌండ్ వచ్చేటప్పటికి 5% ఇక్కడ 3636 మీద. ఓకే, 5% మళ్ళీ 180 రూపాయలు. ఈ 1,00,000 మంది కాస్త తలా 10 మంది చేసుకుంటే 10 లక్షల మంది అవుతున్నారు. 10 లక్షల మంది ఇంటూ 180 రూపాయలు వేసుకుంటే ఎంత అవుతుంది? 18 కోట్ల ఇన్కమ్ వస్తుంది. ప్లస్ నోవా డైమండ్ అనే ర్యాంక్ రావడం జరుగుతుంది. ర్యాంక్ వచ్చిన సందర్భంగా మీకు మెర్సిడీస్ కార్ అనేది ఇవ్వడం జరుగుతుంది. ఒకటి న్యూ కార్, ఓకేనా, షోరూమ్ ప్రైస్కి. ప్లస్ 500 గ్రాముల జ్యువెలరీ ఐటమ్స్ ఇవ్వడం జరుగుతుంది. ఇలాగా ఇది 6వ రౌండ్. లాస్ట్ 7వ రౌండ్ వచ్చేటప్పటికి 3636 మీద లాస్ట్లో 10%. ఇక్కడ అద్భుతం ఏంటంటే మేము చాలా కంపెనీలు చూసాం, ఫస్ట్ 10 ఇస్తారు, 5, 4, 3, 2, 1, 0.5 ఇలాగ ఇస్తారు. ఇక్కడ చూడండి, వండర్ ఏంటంటే రిఫరల్ చేసిన 10% ఫస్ట్ లెవెల్లో, లాస్ట్లో లెవెల్లో ఎవరు జాయిన్ అయినా సరే మనకు 10% ఇస్తున్నారు. అంటే ఇక్కడ 360 రూపాయలు వస్తుంది ఖచ్చితంగా. ఇక్కడ ఎంతమంది ఉంటారు? 1 కోటి మంది ఉంటారు 7వ లెవెల్లో. 10 లక్షల మంది తలా ఒక 10 మంది చేసుకుంటే 1 CR మెంబర్స్ అవుతారు. 1 CR మెంబర్స్ ఇంటూ 362 రూపాయలు వేసుకుంటే ఎంత అవుతుంది? 362 కోట్లు ఇన్కమ్ రావడం జరుగుతుంది. ప్లస్ నోవా బ్రాండ్ అనే ర్యాంక్ రావడం జరుగుతుంది. ప్లస్ దీనికి రివార్డ్ ఏమి ఇస్తాడు? 2 కోట్లు క్యాష్ ప్లస్ విల్లా ప్లస్ రేంజ్ రోవర్ కారు ప్లస్ 15 లక్షలు చొప్పున 24 నెలలు ఎవ్రీ మంత్ ఇవ్వడం జరుగుతుంది. అర్థమైంది ఫ్రెండ్స్? ఇలా ఎంత ఇస్తున్నాడో చూడండి ఇక్కడ క్లారిటీ. టోటల్ గోల్డ్ ప్లాన్లో చూడండి, మీరు గోల్డ్ కానీ కొంటే కొన్న వ్యక్తి ఎంతైతే గోల్డ్ కొన్నాడో ఆ గోల్డ్ కొన్న దాని మీద 3% తీసి పైన ఉన్న 7 లెవెల్స్కి పంచుతాడు రీపర్చేజ్లో. గోల్డ్ ప్లాన్ అది. సిల్వర్ ప్లాన్ అంటే మనం జాయినింగ్ 3636లో జాయిన్ అయితే 45% తీసి పైన ఉన్న 10% 5 లాస్ట్లో 7 లెవెల్లో 10% 45% షేర్ అయిపోతుంది. ఇక్కడ 45% షేర్ చేసి మొత్తం లెవెల్ ఇన్కమ్ ఎంత అయింది? 383 కోట్లు లెవెల్ ఇన్కమ్. రివార్డులు వచ్చేటప్పటికి 9 కోట్లు రివార్డులు. అర్థమవుతుంది సార్? ఎక్సలెంట్ ప్లాన్ ఇది. ఎటువంటి కండిషన్ లేవు, టార్గెట్ లేదు. ఒక్క వ్యక్తిని మీరు ఇన్వాల్వ్ చేసినా కమిషన్ అనేది నెక్స్ట్ డే పేఅవుట్ పడిపోతుంది. ఓకే, ఇక్కడ చూడండి, మీరు కట్టిన 3,636 రూపాయల్లో 45% తీసి పైన ఉన్న 7 మందికి పంచుతున్నాడు. ఫస్ట్ పాయింట్. అదే మీరు కట్టిన 363 రూపాయల్లో నుంచి 3,636 రూపాయల నుంచి 45% లెవెల్ ఇన్కమ్ షేర్ చేశాడా? మళ్ళీ 9 CR అనేది దీంట్లోంచి చేస్తున్నాడు. 25% తీసి రివార్డులు ఇస్తున్నాడు. 25% 45 ప్లస్ 25 70. ఇంకెంత ఉంటుంది? 100లో 30% ఉంటుంది. ఈ 30% ఏం చేస్తున్నాడంటే నాన్ వర్కింగ్, మనం ఏమీ చేయకపోయినా కంపెనీలో జరిగే టర్న్ ఓవర్ మీద మనకి నాన్ వర్కింగ్ 10,000, 1,00,000, 10 లక్షలు, 1 కోటి, 2 కోట్లు రివార్డులు ఉన్నాయే. ఎక్కడి నుంచి చేస్తున్నారంటే ఇలాగ మనం జాయిన్ అయిన అమౌంట్లో కూడా తీసి షేర్ చేస్తున్నాడు. అంటే మనం కట్టిన 3,636 రూపాయలు 100% షేర్ అయిపోయింది. కానీ కంపెనీ మనకి కట్టిన 3,636 రూపాయలు కట్టిన వ్యక్తికి ఇలా కట్టించుకుని రేపు అన్నాక ఏదైనా ఇబ్బంది అయితే కంపెనీ కస్టమర్కి లైబిలిటీ ఉండకూడదని ఏం చేస్తున్నారంటే ఎండి గారు ఏం చేశారంటే
ఫ్రీగా ఒక గిఫ్ట్ కింద ఒక సిల్వర్ ఆర్నమెంట్ అనేది ఇవ్వటం జరుగుతుంది ఫ్రెండ్స్. బాగా అర్థం చేసుకోండి. మీరు 3600కి నాకేంటి అని అడగకూడదు. ఈ 3600 మీరు కట్టి కామ్గా కూర్చున్నా నాన్ వర్కింగ్ ఇస్తున్నాడు. రేపు ఏదైనా గోల్డ్ షాప్ వస్తే మీరు గోల్డ్ కొనుక్కోవడం వల్ల దాంట్లో కూడా డిస్కౌంట్ ఇస్తున్నారు. మీరు పని చేసుకున్నా ఇందులో 7 లెవెల్స్ ఇన్కమ్ ఉంది. ఇన్ని ఇచ్చి 100% షేర్ చేసి మీకు ఆర్నమెంట్ కింద వెండి పట్టీలు 25 గ్రాముల నుంచి 35 గ్రాములు వెండి ఆర్నమెంట్. సార్ అవి ఎంత చేస్తాయంటే అంత చెయ్యి, మీరు కట్టిన అమౌంట్ చేయదు, మీకు గిఫ్ట్గా ఇస్తున్నారు. వెండి ఆర్నమెంట్స్, సిల్వర్ పట్టీలు కానీ, మెడలో మగవాళ్ళకి చైన్స్ కానీ, ఉంగరాలు కానీ, నెక్స్ట్ గోడకు పెట్టుకునే దేవుడి ఫొటోస్ ఉంటాయి కదా, వెండి 999 క్వాలిటీ ఫ్రేమ్స్ ఇస్తున్నారు. ఫ్రేమ్కి ఆఫర్ ఏంటంటే మీరు కట్టిన ఫ్రేమ్లో మీరు కట్టిన అమౌంట్ ఫ్రేమ్ అని చెప్తే మీరు జాయిన్ అయిన రోజు మీరు అమౌంట్ పంపిస్తారు కదా కంపెనీకి, అప్పుడు నాకు దేవుడు ఫోటో కావాలని అడిగితే ఎవరైతే ఈ దేవుడు ఫ్రేమ్ తీసుకుంటారో వెండిది వాళ్ళకి ఎవ్రీ మంత్ 100 రూపాయలు చెప్పిన 12 నెలల పాటు క్యాష్ బ్యాక్ వస్తుంది. ఇది వండర్. ఎవ్రీ మంత్ మీకు ఫ్రేమ్ వస్తుంది, ప్లస్ GST బిల్ ఇస్తాం, ప్లస్ మీకు జ్యువెలరీ ఎడ్యుకేషన్ కిట్ కూడా ఇస్తున్నాం. ఇలా ఇంకోటి ఏంటంటే ముక్కుకు పెట్టుకునే గోల్డ్ రింగ్ కూడా ఉంది. గోల్డ్ది చిన్నది సానియా మీర్జా పెట్టుకుంటుంది కదా, అలాంటి రింగ్ కూడా మనకి ఇందులో ఇవ్వడం జరుగుతుంది. ఓకే, ఇలాగా లెవెల్ ఇన్కమ్ మీకు 3 చెప్పాను. ఒకటి నాన్ వర్కింగ్, మీరు ఏమీ చేయకపోయినా 8 కోట్ల ఇన్కమ్ అనేది రానున్న 5-10 సంవత్సరాల్లో రావచ్చు. 2, మీరు బయట షాప్లో గోల్డ్ కొనే కన్నా మన దాంట్లో అదే క్వాలిటీ కొనటం వల్ల మనకి హెవీ కమిషన్ అనేది మనకేంటంటే డిస్కౌంట్. 10 లక్షల బంగారం కొంటే మనకి 9 లక్షలే మనకి ఇస్తున్నాం. ఓకే, ఇలాగా నెక్స్ట్ ఏంటంటే ఎవరినైనా రిఫర్ చేయటం వల్ల మనకి ఇలా సార్ ఇలా రిఫరల్ ప్రోగ్రామ్ లేకుండా ఏంటది మెంబర్షిప్ లేకుండా మన నోవా షాప్లోకి వెళ్ళి కొనడానికి వీరలేదు. ఎగ్జాంపుల్ బయట బిగ్ బజార్ అని, రిలయన్స్ అని, డిమార్ట్ అని చాలా ఉన్నాయి, డైరెక్ట్గా వెళ్ళి కొనుక్కోవచ్చు. కానీ కొన్ని షాపులు ఉంటాయి ఏది బెస్ట్ ప్రైస్, అలాంటి వాటిల్లోకి వెళ్ళి మనం డైరెక్ట్గా కొనడానికి రూల్స్. వాళ్ళకి ఒక కండిషన్ ఉంటుంది, మెంబర్షిప్ కార్డు ఉంటే తప్ప లోపలికి అలౌ చేయరు. అలాంటిది ఎందుకంటే బయట షాపులో ఏదైతే కూరగాయలు ఉంటాయో కిరాణా ఐటమ్ ఉంటుందో అక్కడ కూడా ఉంటాయి, కానీ బయట దొరికే ధర కన్నా ఇక్కడ ₹1 తక్కువ ఉంటుందని జనం క్యూలో వెళ్తారు అక్కడికి మెంబర్షిప్ తీసుకొని. అలాంటి వండర్ఫుల్ ప్లాన్. బయట షాప్లో షోరూములకి, స్టాఫ్కి, సెక్యూరిటీకి, యాడ్లకి ఖర్చు పెట్టే డబ్బు మన MD గారు ఏం చేస్తున్నారంటే ఇలాగ ఎవరైతే మన కంపెనీని నమ్మి ఇందులో వర్క్ చేస్తారో, గోల్డ్ కొనిపిస్తామో మనం వాళ్ళందరికీ లెవెల్ ఇన్కమ్ కింద, రివార్డుల కింద, గోల్డ్ మీద డిస్కౌంట్ కింద, నాన్ వర్కింగ్ ఇన్కమ్ కింద MD గారు కల్పించారు. కంపెనీకి లాస్ లేదు. ఓకే, ఇలాగా సార్ ఇంత గోల్డ్ అంత కమిషన్ మిగులుతుందా అంటే నేను ఒక విషయం చెప్తాను లాస్ట్ ఫైనల్గా. గతంలో 5-6 సంవత్సరాల క్రితం ఆ నెల్లూరు ఆయన టీవీలో యాడ్ వస్తాడు కదా, ఆయన ఒకే షాప్ ఓపెన్ చేశాడు 5-6 సంవత్సరాల క్రితం, గోల్డ్ షాపు. కానీ ఈరోజు ఎన్ని షాపులు ఉన్నాయి సార్? 40 షాపులు ఓపెన్ చేశాడండి. ఒక్క షాప్తో ఓపెన్ అయిన ఆయన ఒక 5-10 సంవత్సరాల్లో 40 షాపులు ఓపెన్ చేశాడు. కావాలంటే ఎంక్వైరీ చేసుకోండి ఆయనకి ఎన్ని షాపులు ఉన్నాయో. అలాంటిది మా ఊర్లో ఒక కిరాణా కొట్టు ఉంది. ఆ కిరాణా కొట్టు గత 20 సంవత్సరాల నుంచి ఉంది, కానీ అది 2 షాపుల కింద పెట్టలేకపోయాడు, 2 బ్రాంచ్ పెట్టలేకపోయాడు. మా ఊర్లో టిఫిన్ హోటల్స్ ఉన్నాయి, ఒకటే బ్రాంచ్ గత 10-15 సంవత్సరాల నుంచి ఒకటే బ్రాంచ్, 2 బ్రాంచ్ ఓపెన్ అవ్వాల. ఇలాగా ఎందుకని గోల్డ్లో అంత మిగలకపోతే ఆ MDలకి, కంపెనీ పెట్టిన ఓనర్లకి అన్ని 40 షాపులు ఓపెన్ చేయరు, అన్ని బ్రాంచ్లు ఓపెన్ చేయరు. ఫ్రెండ్స్ ఇందులో కూడా చాలా ఎక్సలెంట్. రానున్న రోజుల్లో ఇప్పుడు వినకపోయినా మీరు రానున్న రోజుల్లో ఏదో ఒక రోజు నోవా షాపులకి వెళ్ళి గోల్డ్ కొనవలసిందే, మీరు మెంబర్షిప్ తీసుకోవాల్సిందే. బయట షాప్ కన్నా ఇక్కడ మేము డిస్కౌంట్ ఇస్తున్నాం. వాళ్ళు ఇవ్వలేరు, ఎందుకంటే వాళ్ళు అన్ని రెంటలు కట్టాలి, వాళ్ళకి యాడ్లకి ఇవ్వాలి, ఫ్లెక్సీలకి ఇవ్వాలి, సినిమా హీరోలకి యాడ్లకి ఇవ్వాలి. వాళ్ళకి ఖచ్చితంగా తగ్గించలేరు, ఖచ్చితంగా మనం వాళ్ళకి చెప్పింది కట్టవలసిందే. ఇక్కడ మనకు అటువంటి ఏమీ లేవు కాబట్టి మనం ఇన్ని ఇన్కమ్స్ ఇవ్వడం జరుగుతుంది. వండర్ఫుల్ ప్లాన్. ఇది ఒక నెట్వర్క్ మార్కెటింగ్లోకి రాదు, ఎందుకంటే సార్ ఇది నేను రియల్ ఎస్టేట్ చేస్తున్నాను, ఇది నాకు కుదరదు, నేను వేరే చేయడానికి లేదు. నేను ఒక ఇన్సూరెన్స్ సెక్టర్ చేస్తున్నాను, అందులో నేను వేరే కంపెనీ చేయడానికి లేదు అంటారు కొంతమంది. నేను హెల్త్ ప్రోడక్ట్స్ చేస్తున్నాను, నేను వేరే కంపెనీ చేయడానికి లేదు అంటారు. ఏ కంపెనీ చేసుకున్నా, ఏ జాబ్ చేసినా మీరు ఎప్పటికైనా సరే గోల్డ్ కొనవలసిందే. ఆ గోల్డ్ అక్కడే కొనే కన్నా ఇక్కడ కొనడం వల్ల మీకు కమిషన్ వస్తున్నాయి, రిఫరల్ ఇన్కమ్లు వస్తున్నాయి, నాన్ వర్కింగ్ ఇన్కమ్ వస్తుంది. ఫ్రెండ్స్ ఇది ఏ కంపెనీకి విరుద్ధం కాదు. అలాంటి అద్భుతమైన ప్లాన్, అన్ని లీగల్గా మీరు డైరెక్ట్గా రోడ్డు మీద షాప్ పెట్టుకుని బిజినెస్ చేసుకోవచ్చు. అంత వండర్ఫుల్ ప్లాన్ అండి ఇది. మీకు ఇంకా ఏదైనా డౌట్స్ ఉంటే మీ సీనియర్స్ ఎవరైతే ఉన్నారో వాళ్ళతో మీరు మాట్లాడండి. ఎగ్జాంపుల్ మీకు ఇంకోటి చెప్తాను, రీపర్చేజ్లో మీరు గోల్డ్ కొనడం వల్ల మీకు నాన్ వర్కింగ్ కింద 10,000, 1,00,000, 10 లక్షలు, కోటి, 10 కోట్లు, 2 కోట్లని, నాన్ వర్కింగ్ కింద 8 కోట్లు అనేది మీకు మీరు ఏమీ చేయకపోయినా వస్తుంది అన్నాను కదా. ఇక్కడ ఇంకో వండర్ చెప్తాను మీకు లాస్ట్గా. సరే గతంలో మేము చూసాము నాన్ వర్కింగ్ ఇన్కమ్ అనేది క్యూలోనే ఇవ్వటం తప్ప
అడ్డంగా ఇవ్వడం కుదరదు. కానీ ఇక్కడ ఎండి గారు ఏంటంటే కష్టపడే వాళ్ళు, మనం కష్టపడుతుంటే స్టార్టింగ్లో ఎవరో ఐడియాలు వేసి కూర్చున్నారు, వాళ్ళు పని చేయట్లా, వాళ్ళకి వస్తున్నాయి కాబట్టి అది రూలు. కానీ కష్టపడే వాళ్ళని గుర్తించాలనే ఉద్దేశంతో ఎండి గారు పని చేశారు. ఏంటంటే నాన్ వర్కింగ్ స్పీడ్ ఇన్కమ్ కింద ఒకటి ఏంటంటే, ఎగ్జాంపుల్ మీరున్నారు, మీ ద్వారా మీ టీం ద్వారా టోటల్ టర్న్ ఓవర్ 2,80,000 బిజినెస్ జరిగింది. మీ ఫస్ట్ లెవెల్ నుంచి మీ డౌన్లో ఏ లెవెల్ అయినా పర్లేదు, 2,80,000 బిజినెస్ ఎప్పుడైతే జరిగిందో మీకు ఇక్కడ 10,000 ఫస్ట్ రౌండ్ మీకు సంవత్సరం పట్టవచ్చు, 2 సంవత్సరాలు పట్టవచ్చు. నాన్ వర్కింగ్లో మీ టర్న్ ఓవర్, మీ పర్సనల్ టర్న్ ఓవర్ మీ డౌన్లో ఎవరు చేసినా 2,80,000 టర్న్ ఓవర్ జరిగితే ఎప్పుడో సంవత్సరం తర్వాత రావాల్సిన నాన్ వర్కింగ్ ఇన్కమ్ మొదటగానే ఇస్తారు. ఇది ఇంత టర్న్ ఓవర్ జరిగిందంటే మీరు లీడర్ కాబట్టి మీకు ఇస్తారు. ఎప్పుడు ఇస్తారంటే అలాగని స్టిక్ కొట్టుకుని కాకుండా, మీరు ఒక ర్యాంక్ ఫస్ట్ లెవెల్ ర్యాంకో సెకండ్ లెవెల్ ర్యాంకో ఇచ్చిపోయిన తర్వాత మీకు నాన్ వర్కింగ్ 10,000 అనేది మీరు ఎలిజిబిలిటీ అవుతారు. ఇలాంటి అమౌంట్ మీ అండర్లో 20 మంది కానీ తీసుకున్నారనుకోండి, సేమ్ మీ తర్వాత మీ డౌన్ టీంలో 20 మంది సేమ్ 2,80,000 20 మంది తీసుకుంటే మీరు సెకండ్ రౌండ్ కూడా ఎలిజిబిలిటీ అయిపోతారు. సెకండ్ రౌండ్ కూడా ముందుగానే వస్తుంది. ఒకవేళ మీరు ఏం చేయకపోయినా సరే అక్కడ ఆ క్యూలో ఉన్నారు కదా, 10 మంది తర్వాత లేకపోతే 100 మంది తర్వాత 1000 మంది తర్వాత ఆ క్యూ ప్రకారంగా అక్కడ వస్తుంది. కానీ ఇక్కడ వస్తే మీకు అక్కడ మళ్ళీ రాదు. చాలా లీడర్ని గుర్తించి ఎండి గారు ఈ ప్లాన్ అనేది పెట్టడం జరిగింది. చాలా వండర్ఫుల్ ప్లాను. ఓకేనా? ఇలా ఎప్పుడైతే 2,80,000 జరిగిందో మీకు 10,000 అనేది ఎప్పుడో సంవత్సరం 2 సంవత్సరాల తర్వాత రావాల్సిన అమౌంట్ ముందుగానే ఇచ్చేస్తారు. ఓకే, మీ కమిషన్లో లెవెల్ ఇన్కమ్ అన్నీ కామనే. ఓకే, ఇలా అద్భుతమైన ప్లాన్ అండి. ఇందులో ఏంటంటే డైలీ క్లోజింగ్, డైలీ పేఅవుట్. ఈ రోజు చేసిన బిజినెస్ మరుసటి రోజు పడిపోతుంది. ఒక పాన్ కార్డుకు ఒక ఐడి, ప్రతి జ్యువెలరీ మీరు రీపర్చేజ్ చేయాలంటే గోల్డ్ మీద 14,000 మినిమం, ఆ పైన అన్లిమిటెడ్. ఇలాగా 25% కంప్లీట్ టర్న్ ఓవర్లోంచి ఎవరైతే పెరల్ ర్యాంక్ అయ్యారో వాళ్ళకి ఎవ్రీ మంత్ షేర్ చేయడం జరుగుతుంది. ఓకేనా? నెక్స్ట్ వచ్చేటప్పటికి ఫ్రాంచైజీలు ఉన్నాయి. మీరు ఎవరికైనా ఫ్రాంచైజీలు కావాలంటే ఎలా ఏంటి అనేది హోమ్ ఫ్రాంచైజీలు ఉన్నాయి. ఓకేనా? 1,50,000 మీరు ఎవరైనా జాయిన్ అవ్వాలంటే ప్రోడక్ట్ తీసుకోవచ్చు. అలాగే 1 ఇయర్ గోల్డ్ ఫ్రాంచైజీలు ఉన్నాయి. వాటి మీద ఫ్రాంచైజీలు ఎలాగనేది ఫోన్లో చెప్తే మీకు ఫోన్ చేస్తే చెప్తే బాగుంటుంది. ఇలా మీకు ఫ్రాంచైజీలు కూడా ఉన్నాయి. చాలా వండర్ఫుల్గా ఉంది ప్లాన్. మీరు ఎటువంటి నిర్లక్ష్యం చేయకుండా మీరు మన ఈ యొక్క సిస్టంలోకి వస్తే బాగుంటుందని నేను కోరుకుంటూ, మీరు ఏదైనా 10 మందిని కూర్చోపెడితే మేము వచ్చి మాట్లాడతాం. ఇలా కంపెనీకి ఎవరో డబ్బులు కొట్టవసరం లేదు. కంపెనీకి అకౌంట్ నెంబర్లు ఉన్నాయి, కరెంట్ అకౌంట్ నెంబర్లు ఉన్నాయి. మీరు దీనికి 3,636 రూపాయలు కొట్టి ఐసిఐసిఐ బ్యాంక్కి ఆ స్లిప్ నాకు పంపిస్తే మీ ఐడి యాక్టివేషన్ చేస్తాను. ప్లస్ మా దగ్గర ఆర్నమెంట్ ఉంటుంది, మీరు ఇమీడియట్గా ఆర్నమెంట్ చేసుకోవచ్చు. 3,600 చేస్తాయి సార్ అంటే చేయదు. కానీ కంపెనీ 100% షేర్ చేసి మీకు రివార్డ్గా అలా ఏ పనికిరాని హెల్త్ ప్రోడక్టో సబ్బులో పేస్ట్లు ఇవ్వట్లా, వాల్యుబుల్ ఏది వెండి ఐటెం లేదా గోల్డ్ ముక్కు పొడక లాంటివి ఇస్తున్నాం. అర్థం చేసుకోండి ఫ్రెండ్స్. మీరు 10 మంది వచ్చినా, 100 మందిని మీరు రిఫర్ చేసినా, 1000 మంది చేసినా, 10,000 మంది చేసినా మీకు లైబిలిటీ అనేది మీకు లేదు. చాలా వండర్ఫుల్గా ఉంది ప్లాను. రండి, ఇక్కడ ముక్కు పొడకలు ఇలా ఇవన్నీ ఉన్నాయి.